హలో, నమస్తే. నేను మీ జ్ఞాని. హైదరాబాద్‌లోని ప్రత్యంగిర అమ్మవారి గుడికొచ్చానండి. ఈ అమ్మని శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ప్రతిష్ఠించారు. ఈయన కుర్తాళం పీఠాధిపతులండి. మహామంత్రవేత్త, నడయాడే దైవం అండి, గురుస్వరూపం. ప్రత్యంగిర అమ్మవారి ఆవిర్భావం గురించి ఈరోజు మనం చెప్పుకుందామండి. అయితే ఈ సృష్టి ఆవిర్భావానికి ముందే దేవతలు, రాక్షసులు యుద్ధానికి పూనుకున్నారట. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల్ని ఏమీ చేయలేకపోతున్నారట. విష్ణుమూర్తి తన సుదర్శనాన్ని పంపిస్తే ఆ చక్రం కూడా వాళ్ళని ఏమీ చేయలేక తిరిగొచ్చేసిందటండి. శివుడు తన డమరుకాన్ని, త్రిశూలాన్ని వదిలేరట. అవి కూడా వాళ్ళని ఏమీ చేయలేక తిరిగొచ్చేసాయట. ఇక దేవతలకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తన గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారు, ఏం చెయ్యాలి, దీనికి మార్గం ఏంటి అని అడగడంతో ఇక మనం చేసేది ఏమీ లేదు, ఆ సాక్షాత్ ఆదిపరాశక్తి ఆవిర్భవిస్తే తప్ప మనం ఈ గండం నుంచి బయటపడలేము అని చెప్పడంతో ఈ ముక్కోటి దేవతలు అమ్మవారిని ప్రార్థించడం మొదలుపెట్టారటండి. ముక్కోటి అంటే సాంస్క్రిట్లో 3 విధానాలు, 3 మార్గాలు అని అర్థం అండి. 3 కోట్ల దేవతలు అని దాని అర్థం కాదండి. అయితే ఈ 3 విధానాలు కలిగిన ఈ దేవతలు అమ్మవారిని తీవ్రంగా ప్రార్థించడంతో ఆ అమ్మవారు దేవతలు మొర ఆలకించి ఆదిపరాశక్తి 1,00,000 సింహముఖాలతో ఆ నాలుకల మీద జ్వల జ్వల మండే అగ్ని జ్వాలలతో అమ్మవారు ఆవిర్భవించి ఆ రాక్షస సంహారం జరిపిందటండి ఆ తల్లి. అద్భుత ఆ దృశ్యాన్ని చూసిన బృహస్పతి ఆ అమ్మకి ఉగ్రకృత్య అనే పేరు పెట్టారటండి. ఉగ్రకృత్య అంటే అర్థం ఏంటంటే ఉగ్ర అంటే అతీతము, కృత్య అంటే చేయునది, అతీత కార్యాలు చేసే తల్లి అని అర్థం అటండి. అది సరే గాని ప్రత్యంగిర అని పేరు ఎలా వచ్చింది అని అనుకుంటున్నాం కదా. అయితే ఒక మహర్షి ఎంతో గాఢంగా అమ్మవారి కోసం పరితపించి ధ్యానం, జపం, తపస్సు చేసి 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 అమ్మవారిలో లయమైపోయారండి, లీనమైపోయారండి. అందుకు ఆ ప్రేమతో అమ్మవారికి ప్రత్యంగిర అనే అమ్మ ఆవిడ పేరుగా మార్చుకుందండి. అది ప్రత్యంగిర. ప్రత్యంగిరకి అర్థం ఏంటి అంటే ప్రతిపక్ష భయంకరి, ప్రత్యక్ష శుభకరి అని అర్థం అండి. అయితే ఈ అమ్మవారిలోంచే 10 మహావిద్యలు ఉద్భవించాయండి. ఈ 10 మహావిద్యలు పేర్లు ఏమిటంటే కాళి, తార, చిన్మస్త, బగళాముఖి, మాతంగి, ధూమావతి, భువనేశ్వరి, షోడసి, కమలాత్మిక, భైరవి. అయితే ఈ విద్యలు పుట్టిన తిథులు ఏమిటి అంటే ఈ మహాశక్తులు కాళి ఆశ్వీజ శుక్ల అష్టమి, తార చైత్ర శుక్ల నవమి, చిన్మస్త వైశాఖ శుక్ల చతుర్దశి, బగళాముఖి వైశాఖ శుక్ల అష్టమి, మాతంగి వైశాఖ శుక్ల తృతీయ, ధూమావతి జ్యేష్ఠ శుక్ల అష్టమి, భువనేశ్వరి భాద్రపద శుక్ల అష్టమి, షోడసి మార్గశిర పూర్ణిమ, కమలాత్మిక మార్గశిర అమావాస్య, భైరవి మాఘ పూర్ణిమ. ఈ తల్లి ఉగ్రదేవత అవడం వల్ల మన సాంసారిక జీవితాల్లో మనం ఆవిడ్ని కొలిచే అంత శక్తి, సమయము, ఆచారాలు పాటించే పరిస్థితులు మనకి లేనందువల్ల ఈ అమ్మవార్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిదండి. ఇలా ఎప్పుడైనా చక్కగా గుళ్ళకెళ్ళి అక్కడ మన పేరున పూజ చేయించుకొని అమ్మవారిని అర్థించి ప్రార్థించి ధ్యానం చేసుకొని వీలైతే హోమాలు చేయించుకొని, కానీ హోమం చేసినప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా నియమ నిష్టలతో అక్కడ చేయవలసిన కార్యక్రమాలు సక్రమంగా చేసేటట్టయితేనే వాటి జోలికి వెళ్ళండి. లేదంటే వాటిల్ని రివర్స్ అయ్యిందంటే తట్టుకునే శక్తి
శక్తి మన దగ్గర లేదు. అందువల్ల అమ్మ ఎప్పుడూ అమ్మే కదా! మరి ఎందుకు ఇలా అనుకోవడం అనుకుంటే, మన మన కన్న తల్లే కోపంగా ఉంటే దగ్గరికెళ్ళడానికి భయపడతామే, అలాంటి ఉగ్ర దేవతల్ని తట్టుకునే శక్తి, అంత జాగ్రత్తగా అమ్మని ప్రసన్నం చేసుకునే ఓర్పు, సహనం, ప్రేమ